నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీ మీద కొంతమంది బాధితులు ప్రెస్ మీట్ పెట్టారు. బాధితుల సంఘం యొక్క అసోసియేషన్ వజ్రాల అరుణ గారు ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది తనని అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏమైంది, ఏం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఏంటి? కారణాలంటే ఇప్పుడు వేల మంది బాధితులు ఉన్నారు. మేమంతా కూడా ఒక బాధితుల సంఘం ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అందులో నేను ప్రెసిడెంట్ని, వర్ష పద్మ గారు చైర్మన్గా ఉన్నారు. ఇక మరి డబ్బులు చాలా నమ్మి నేను మా బాబు ఇతర దేశాల నుంచి పంపిస్తూ ఉంటే బోలెడు చిట్స్ వేస్తే నమ్మించి ఇస్తాడు కదా, నీకెందుకమ్మా తీసుకుంది కానీ తీసుకున్నా లాస్ట్కి వచ్చేసరికి అసలు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఎంత కట్టారు మేడం? అంటే నాది చాలా కట్టాము. కాకపోతే నేను ఐఏఎస్ దగ్గర ఆర్బిట్రేషన్కి వెళ్ళి నాకు అవార్డ్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఈపీలు కోర్టులు నడుస్తున్నాయి, రావచ్చు నా డబ్బు వరకు. కానీ అందరి బాధితుల కోసం మేము ఒక సొసైటీ ఏర్పడి వాళ్ళ కోసం కూడా నేను పోరాటం చేస్తున్నాను. అందరికీ ఎంతమంది ఉంటారు ఇందులో బాధితులు? ఒక 4,000 ఉంటారు. 4,000 అంటే ఇప్పుడు మీరు అమౌంట్ కట్టారు కదా, అంటే అంత నమ్మకం ఏముందా అక్షర ఫండ్? ఆఫీసు కార్పొరేట్ ఆఫీస్ లాగా ఒక 15 కోట్లు ఉంది, మరి 70 బ్రాంచీలు. అంత అట్టహాసంగా ఉంటే ఎవరైనా నమ్ముతాం కదా. ఇంత పెద్ద సంస్థ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని నమ్మి వేశారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఎంతవరకు కట్టి లాస్ బాధితులు ఉండిపోయారు? ఉన్నారు అందరూ 4,000 మందికి ఇవ్వాలి. వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి? వాళ్ళు అన్ని జిల్లాల్లో ఉన్నారు, స్టేట్ అంతా ఉన్నారు, తెలంగాణలో అన్ని జిల్లాల్లో. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మేడం చిట్ ఫండ్ మీద? ఎవరు మీరు? యాక్షన్ ఏంది, కేసు పెట్టాము, ఎఫ్ఐఆర్ అయింది, జైలుకి వెళ్ళాడు. మొత్తం 150 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇప్పుడు అతని మీద. భార్యాభర్తలు ఇద్దరు జైల్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళ డైరెక్టర్స్ అరెస్ట్ చేయాలి. ప్రాపర్టీ కూడా ఉంది కానీ ఇవ్వట్లే. ఇప్పుడు సిఐడి వాళ్ళు అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అతనికి అమ్మే ఛాన్స్ ఏం లేదు, మొత్తం సిఐడి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. కానీ ఏం సుఖం, అది అమ్మి జనానికి డబ్బులు రావాలి కదా. అంత మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నా. నేనే ఉన్నా, మా బాబు బోర్డు డబ్బులు పంపిస్తే 10 సంవత్సరాలు డబ్బులు అటు పెట్టి నేనే సఫర్ అవుతున్నా. ఇక మరి మిగిలిన వాళ్ళు కూడా అంతే కదా. చాలా అంటే చాలా సఫర్ అయ్యి చచ్చిపోయారు కొంతమంది బాధలతో. ఇప్పుడు కూడా గొడవలు, పిల్లల చదువులు, భార్యాభర్తలు పోట్లాడను, తీసుకెళ్ళి చిట్టీలు వేసి నానా గొడవలు అవుతున్నాయి అనమాట. చాలా అంటే అసలు మీరు ఎంతైనా మరి ఇది మీడియా ద్వారా కొంచెం చెప్పి ఆ గవర్నమెంట్ కదిలేటట్టు చూస్తే న్యాయం జరుగుతుంది. ఈ విషయము సీఎం గారు కూడా తెలిసింది. డీజీపీ ఆఫీస్కి తిరుగుతున్నాము, సిఐడి చుట్టూ తిరుగుతున్నాము, ప్రధాన కార్యదర్శికి ఇచ్చాము, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్కి మస్తు తిరుగుతూనే ఉన్నాం. ఈ పద్మ గారితో కలిసి తిరుగుతూనే ఉన్నా. నేను నిన్న మొన్న కూడా సిఐడి ఆఫీస్కి వెళ్ళాను, ఇచ్చాను కంప్లైంట్. అంటే ఇంకా ఏం తీసుకుంటున్నారంటే పాపం ఒక ఎస్పీ గారు దీన్ని మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయి, వీళ్ళకి ఇవ్వాల్సి ఎంత ఉన్నాయి మొత్తం గ్యాదర్ చేసి నేను హైకోర్టుకి వేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మ్యామ్, ఇప్పుడు చిట్ ఫండ్ కట్టే వాళ్ళని ఇప్పుడు చాలామంది ఎన్నో రోజుల నుంచి కడుతున్నారు. కొంతమందికి మనం చెప్పినా ఇది జెన్యున్ అని కడుతున్నారు చిట్ ఫండ్. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు బాధితులుగా ఉండిపోయారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు? చిట్టీలు అసలు రిజిస్టర్ చిట్ ఫండ్ అని నమ్మద్దు. ఏది కూడా చిట్ ఫండ్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే తప్పితే అన్ని చిట్ ఫండ్స్ అలానే మోసం చేస్తున్నాయి. ఒక అక్షరం కాదు, ఇవి మొత్తం చిట్ ఫండ్స్ అని అదే పరిస్థితిలో ఉన్నాయి. స్టార్టింగ్ చిట్టీలు కట్టడం వల్ల ఏదైనా లాభం అలా ఏమైనా ఇస్తారా వాళ్ళు? లాభం ఏమి ఇవ్వడు, డివిడెంట్లు ఉంటాయి కదా, ఆ డివిడెంట్లు లాభము అనుకొని వేశారు. ఒకేసారి డబ్బులు వస్తాయి కదా చిట్టి లిఫ్ట్ చేస్తే. ఇప్పుడు 10 లక్షల చిట్టి ఉందంటే ఒక 6, 7, 8 వస్తే అవి దేనికన్నా ఉపయోగపడితే మంత్లీ కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వేశారు. అట్లానే వేశారు. ఇప్పుడు సార్ మీరు చెప్పండి. నా పేరు కొండారెడ్డి. మేము 2011 నుంచి మా మేడం అరుణ మేడం వేసేది. నేను 2014 నుంచి నేను కూడా వేశాను. అయితే సార్ ఇప్పుడు మీరు 2014 నుంచి కడుతున్నారు. చిట్టీలు చట్టపరంగా ఇప్పుడు చట్టపరంగా చిట్ బిజినెస్ చేస్తామని అన్ని అనుమతులు తీసుకొని, కానీ వాళ్ళు చట్టపరంగా చేయకుండా చట్టాలను ఉల్లంఘించి వాళ్ళు నెలకి ఇవ్వాల్సింది చట్ట ప్రకారం అలాంటి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆ డబ్బుల్ని మనకి తుణము పణము ఒక చిట్టి వాడుకుంటే 1000 రూపాయలు మిగతా డబ్బుల్ని వాళ్ళు ఏదో డిపాజిట్ల రూపేణో లేక వాళ్ళ రియల్ ఎస్టేట్కో వాళ్ళ అకౌంట్లు మార్చుకుంటున్నారు. మా అకౌంట్లో డబ్బులు వేయట్లేదు. ఈ రకంగా మాకు చాలా సంవత్సరాలు ఇటు చేస్తున్నట్టు మాకు తెలియదు. మేము మా బాబు నెదర్లాండ్స్లో ఉండి డబ్బులు పంపిస్తుంటే మేము ఇట్లా వేస్తూ ఉన్నాము. నెలకి కట్టేవాళ్ళు నెల కట్టేవాళ్ళు. కట్టేవాళ్ళు అట్లా
మాకు చిట్టి మామూలుగా 10 లక్షల చిట్టి అనుకోండి, 20,000 అట్లా కట్టాలి. అలా చిట్టీలు పాడుకున్న డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వేరే వేరే చిట్టీలకి వేసుకుంటూ, అంటే వాళ్ళ అకౌంట్లోనే వేసుకుంటున్నారు, మా మా అకౌంట్లో వేయట్లా. ఇప్పుడు ఒక 20 చిట్టీలు పాడుకున్నాం అనుకో మేడం, 20 చిట్టీలకి 20,000 ఇస్తున్నారు. మిగతా డబ్బులు ఏమైనాయి అని అంటే దానికి వేసాం దీనికి వేసామని చెబుతున్నారు, కానీ మా అకౌంట్లో వేయాలి కదా. అట్లా చట్ట విరుద్ధంగా చేసి డబ్బుల్ని వాళ్ళే ఉంచుకొని మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్డిఆర్లు కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా ఎఫ్డిఆర్ సెక్యూరిటీ పెడతారు కదా, అవి కూడా దొంగతనంగా రిలీజ్ చేసుకుంటున్నారు. అది మోసం కదా. ఇక చివరికి డబ్బులు ఇస్తామని చెప్పి కూడా వాగ్దానాలు చేసి అది చేసి ఇది చేసి ఈలోపు అన్ని ఆస్తులు చక్కబెట్టుకొని వాళ్ళు ఇళ్ళు కట్టుకోవటము, కార్పొరేట్ ఆఫీసు కట్టుకోవటము, ఇంకొకటి ఈ ఈ డిపాజిట్ ఆస్తుల్ని, చిట్ ఫండ్ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు కూడా ఏం చేసింది కూడా మాకు తెలియదు. చివరికి కోర్టుకేసి అక్కడ మాట్లాడుకోండి అని కోర్టుకు వెళ్ళారు, జైల్లో వెళ్ళారు. మరి మా డబ్బులు ప్రభుత్వ పరంగా కానీ ఏదన్నా న్యాయం చేస్తారని చూస్తున్నాం. చిట్ ఫండ్ బాధితులు అసోసియేషన్ మెంబర్ ఉన్నారు మేడం, అసలు ఏం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? మన రాష్ట్రంలో చిట్ ఫండ్ కంపెనీలు అనేకం నిరుపేద ప్రజల, మధ్యతరగతి ప్రజలను వాళ్ళ కొద్దిపాటి లాభం వస్తుంది అని వారికి చెప్పటం, వారిని లోబరుచుకోవటం, లక్షల కోట్ల రూపాయలను పోగు చేశారు. ఆర్బీఐ నిబంధనలను కూడా ఉల్లంఘించారు. వారి సొంత ఆస్తులు పెంచుకోవటానికి కోట్లకు పడగలెత్తే విధంగా వాళ్ళ ఆలోచన ఈ బాధితులందరినీ మోసానికి గురి చేసింది. వీరికి నెల తరువాత రావాల్సినటువంటి ఆ లాభంతో కూడిన డబ్బు రాలేదు, అసలు రాలేదు. వీరి డబ్బు మీద వారు పెత్తనం చేస్తూ వీరి డబ్బుని ఉపయోగించుకొని వారి ఆస్తుల్ని పెంచుకుంటూ దారుణమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. ఇందులో నలిగి ఆత్మహత్యలకు పాలైంది బాధితులన్నమాట. అందుకోసమే 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం దీని మీద. గత పాలకులకు విన్నవించాం, ఇప్పటి పాలకులకు కూడా తెలియజేశాం విషయాలన్నీ. అయితే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, హైకోర్టు తీర్పు తరువాత జాయింట్ అకౌంట్, ప్రభుత్వ అధికారి, చిట్ ఫండ్ కంపెనీ యజమాని జాయింట్ అకౌంట్తో వాళ్ళ ఆస్తులన్నింటినీ జప్తు చేసుకొని వారు డిపాజిట్ చేసిన ప్రజల డబ్బుని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ చీటీదారులకు ఏ శాతం వస్తే ఆ శాతం ఎన్నికి ఇవ్వమని కోరుతూ ఉన్నాం. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అక్షర చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి అతను జైల్లో ఉన్నాడు అని సంతకం తీసుకోవటం లేదు. దీనికి సంబంధించిన చర్య మొదలు కాలేదు. అందుకోసమే మేము రాజీవ్ గాంధీ హనుమంత్ గారిని కూడా కలిసాము. అమ్మ, మేము జప్తీ చేస్తున్నాం, బాధితులంతా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా అకౌంట్ అంటే పూర్తి వివరాలు సేకరిస్తున్నాం, ఎవరికి ఎంత వస్తుంది అన్నది ఆలోచన చేసి మేము ఇస్తాము అని చెప్పారు ఆయన. ఈ మధ్య కాలంలో కూడా సీఎంఓ శేషాద్రి గారిని కలిసి మెమోరాండం ఇచ్చాను. నేను అన్ని వివరాలు తెప్పించుకుంటానమ్మా అని చెప్పారు. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ ఈ ప్రాసెస్ను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయమంటున్నాం మేము. లేకపోతే ఇప్పటి వరకు అప్పుల పాలై ఈ ఎక్కడైతే చీటీదారులు చీటీలు కట్టారో ఎక్కడెక్కడో తీసుకొచ్చిన ఆ డబ్బులన్నీ ఎన్నికి ఇవ్వలేక దొంగల్లాగా చీటీ వేసిన అమాయకులు బ్రతకాల్సి వస్తూ ఉంది. ఈ పరిస్థితి ఎందుకు ఎదురు కావాలా? అందుకోసమే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్న ఈ చిట్ ఫండ్ కంపెనీలు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తున్న చట్టాలు మారాలా. ఆ చట్టాలలో చీటీదారులకు న్యాయం జరగటానికి వీలైన క్లాజులతో చట్టాలను సవరించమని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.